అందరు నమస్తే. అశోక్ సార్ను కిడ్నాప్ చేశారు. పోలీసులు తీసుకుపోయినరా, ఇంకెవరిని తీసుకుపోయినరా, ఏడునూడో పోలీసులు తీసుకుపోతే కనీసం నిన్న సాయంత్రం పట్టుకపోతే ఇప్పటిదాకా ఆచూకీ కూడా లేడంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అశోక్ సార్ స్టూడెంట్స్ అందరు కూడా ఫోన్లు చేస్తున్నారు మా సార్ ఎక్కడున్నాడని. ఆయన ఈరోజు యాక్చువల్గా దీక్ష చేయాలనుకున్నాడు అశోక్ సార్ ఈరోజు. ఎందుకు అంటే ఆ గ్రూప్ 1 మీద మీరు రీ ఎగ్జామ్ పెట్టండి, ఆల్రెడీ దీనిలో చాలా పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి మీరు రీ ఎగ్జామ్ పెట్టాలి, ఈసారి కఠినంగా నిబంధనలు అనుగుణంగా పెట్టాలి, మీరంతా చేస్తున్నారు, గోల్మాల్ చేస్తున్నారని ఆయన ఆరోపణ. దాని మీద ఆయన దీక్ష చేద్దామంటే ముందు రోజే పోలీసులు తీసుకొని పోయారు. ఒకసారి వాళ్ళ మిస్సెస్తో మాట్లాడదాం. హలో మేడం, నమస్తే సార్. చెప్పండి మేడం, లైవ్ లో ఉన్నాము. ఏమైంది? అశోక్ సార్ ఎక్కడో తెలిసిందా ఏమన్నా? సార్, ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ గా నాకు కాల్ గానీ మెసేజ్ గానీ ఏది రాలేదు సార్. యాక్చువల్ గా ఈ రోజు ఏదైతే నోటిఫికేషన్ గురించి ఈ రోజు దీక్ష స్టార్ట్ చేద్దామని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఆఫీస్ లో దీక్ష చేద్దామని అనుకున్నాడు సార్. నైట్ 11 కి అట్లా నాకు కాల్ చేసిండు, మాట్లాడిండు. సరేలే ఎర్లీ మార్నింగ్ 7 నుంచి నేను కాల్ చేస్తున్నాను సార్. నేను ఇంటి దగ్గర ఉన్నాను, తను ఆఫీస్ ఇంట్లో సార్ తో పాటు ఇంకిద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళ పిల్లలు ముగ్గురిని తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు తెలియదు, ఏం తెలియదు. ఎర్లీ మార్నింగ్ ఫోన్ ముగ్గురికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బయట గేట్ అన్నిటికీ లాక్ వేసి ఉంది. ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఇప్పటిదాకా ఎక్కడ తీసుకెళ్లారు, అసలు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లారా, ఇంకా బయట ఇంకెవరైనా తీసుకెళ్లారా అనేది కూడా నాకైతే అఫీషియల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అసలుకి. ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న తీసుకుపోయారు? అదేం తెలియదు సార్. నాకు 11 కి కాల్ చేసిండు, మాట్లాడిన అంతవరకే తెలుసు. ఎప్పుడు మార్నింగ్ నైట్ తీసుకెళ్ళిరా, ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళిరా, ఎక్కడ తీసుకెళ్ళిరా అనేది నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, తెలియదు. ఎక్కడ ఉన్నామని చెప్పారు మేడం? ఎక్కడ ఉన్నారని చెప్పారు? రాత్రి 11 గంటలకు ఆఫీస్ లోనే ఉన్నాడు. రాత్రి 11 o'clock లాస్ట్ కాల్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఆఫీస్ నుంచి 11 కి మాట్లాడిండు, తిన్నాడు, భోజనం చేసిండు, ఫోన్ చేసిండు. ఆ తర్వాత లాస్ట్ ఇంకా నేను చూడలేదు, నాకు కాల్ రాలేదు, నాకు ఎటువంటి మెసేజ్ కూడా నాకు తెలియదు. నైట్ తీసుకెళ్ళిరా, మార్నింగ్ తీసుకెళ్ళిరా, ఎప్పుడు తీసుకెళ్ళారు కూడా తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళారు కూడా తెలియదు. పోలీసులేనా డ్రెస్ కనీసం తీసుకుపోయిందని కన్ఫర్మ్ పోలీసులు కన్ఫర్మ్ అయిందా? లేదు సార్, నాకు ఇవ్వలేదు సార్. సీసీటీవీ ఫుటేజ్ ఏం లేదా మీ దగ్గర? సార్, సీసీటీవీలు ఏం లేవా? సీసీ ఫుటేజ్ మొత్తం అది కనెక్షన్ తీసేసిస్తారు, మొత్తం ఓకే కనెక్షన్ మొత్తం తీసేసారు. నేను 12 కి అట్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఎస్ఐ గారిని అడిగితే అశోక్ సార్ లేరు, మరి మీరు తీసుకెళ్లారా, ఇంకెవరైనా తీసుకెళ్లారా, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అడిగితే మా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారమ్మా, మీకు అఫీషియల్ గా తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు, కానీ నాకు ఎక్కడున్నారు ఏమున్నారు అనేది ఏం చెప్పలేదు నాకు. ఎందుకు అమ్మా, ఎందుకు ఈరోజు దీక్ష అంటే సార్ నిన్నమన్నా ఉద్యోగాలు అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణ చేసిన ప్రభుత్వం పైన, ఈ దీక్ష దేనికోసం ఉండే? యాక్చువల్ గా రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవైతే 2 లక్షల ఉద్యోగాలని ప్రకటించిండో, ఈ గవర్నమెంట్ వచ్చి 1.5 year అయినా కానీ ఒక్క నోటిఫికేషన్ కనీసం ఆయన ఇచ్చిన 5,000 ఉద్యోగాలు మాత్రమే సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. 2 లక్షలు కాకపోయినా 50,000 ఉద్యోగాలు ఏవైతే ఇప్పుడు రెడీగా ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సార్ ఈ రోజు దీక్ష చేపట్టడానికి మెయిన్ కారణము నోటిఫికేషన్ల గురించి. నోటిఫికేషన్లు ఇస్తారా, నేను దీక్ష చేసి నన్ను చంపుతారనే ఉద్దేశంతో ఈ రోజు దీక్ష స్టార్ట్ చేసింది సార్. దీక్ష స్టార్ట్ సార్ ముందే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ 4 రోజుల నుంచి ఎంక్వైరీ నడుస్తూనే ఉంది సార్. అపార్ట్మెంట్ కింద ఇంటెలిజెన్స్ వాళ్ళు, చైతన్యపురి పీసీ వాళ్ళు 4 రోజుల నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. నైట్ కూడా అక్కడ 8 మంది ఉన్నారు. సరేలే రేపు దీక్ష ఉంది కదా, ఎవరైనా ఉంటారు కదా అనే ఉద్దేశంతో సార్ కూడా వాళ్ళని ఏమనలేదు. మరి నైట్ తీసుకెళ్లారో ఎప్పుడు తీసుకెళ్లారో కూడా తెలీదు. కానీ ఆ 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందాక కూడా నన్ను ఎక్కడ తీసుకెళ్లినా, ఏ జైల్లో పెట్టినా, ఏ స్టేషన్ లో పెట్టినా కానీ నేను మాత్రం దీక్ష చేస్తానని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చెప్పిండు, నాకు కూడా చెప్పింది సార్. ఓకే, తనైతే దీక్ష చేస్తూనే ఉంటాడు కంపల్సరీ. 100కి 200% దీక్షలోనే ఉన్నాడు. ఇప్పుడు అశోక్ సార్ తో పాటు ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా అట్టే ఉన్నారా? వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు సార్. వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేరు, కాల్ లిఫ్ట్ చేయట్లేరు. వాళ్ళు పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు మొబైల్స్ వాళ్ళు. సరే సామె పట్టుకెళ్ళి సార్, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లారు. వాళ్ళకేం తెలుస్తుంది సార్, వాళ్ళు మామూలుగా మన దగ్గర ఎంప్లాయీస్ కూడా వాళ్ళని ఎందుకు పట్టుకెళ్లాల్సిన అంత అవసరం ఏముంది? మీరు చైతన్యపురి పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందా ఇన్స్టిట్యూట్ అంతా?
అవును సార్, చైతన్యపురి పిఎస్ కిందకి వస్తుంది. ఓకే ఓకే, మరి ఎట్లా కన్ఫర్మ్ అవుతుందమ్మా? అంటే సాయంత్రం వాళ్ళు వదిలితే తప్ప కన్ఫర్మ్ కాదా మనకు? ఇంకా వదులుతారా ఉంచుకుంటారా? ఎన్ని రోజులు ఉంచుకుంటారు సార్? ఒక రోజు రాసి పెడతారు, 2 రోజులు రాసి పెడతారు. 3వ రోజు అయితే హెల్త్ అయితే ఇష్యూ వస్తుంది కదా. అవును, వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు కాబట్టి నేను లాయర్ ని మాట్లాడుతున్నాను సార్. లాయర్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇస్తారు, లేకుంటే అఫీషియల్ గా మనకు కూడా ఉంది కదా కోర్టు అది ప్రాసెస్, ఆ ప్రాసెస్ లో వెళ్తాం మేము కూడా. ఓకే ఓకే అమ్మా, చూద్దాం మనం కూడా ఇది పబ్లిక్ చెప్పుదాం విషయము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రజాపాలనలో దీక్షలు చేయొచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి ప్రకటించిండు. తీరా చూస్తే దీక్ష చేస్తారు అనగా ముందు రోజే వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం, ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వద్దంటున్నారు, స్టూడెంట్సే వద్దంటున్నారు. మరి అట్లాంటి టైంలో అశోక్ సార్ దీక్ష చేస్తుంటే ఉద్యోగాల కోసము గ్రూప్ 1 దాని గురించి చేస్తే చేయని అయ్యేదేముంది? గవర్నమెంట్ను ఎవరు తిట్టొద్దు, గవర్నమెంట్ మీద ఎవరు నిరసన తెలిపొద్దు, గవర్నమెంట్ను ఎవరు ధర్నాలు చేయొద్దు, గవర్నమెంట్ మీద దీక్షలు చేయొద్దు, ఏం చేయదు, గవర్నమెంట్ కూడా ఏం చేయదా? మీరు ఒకవేళ నిజంగా 60,000 ఉద్యోగాలు మీరే కనుక భర్తీ చేసి ఉంటే ఇప్పుడు అశోక్ సార్ దీక్ష చేయాల్సిన అవసరం లేకుంటుండే. సేమ్ టైం స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రూప్ 1 మీద మీరు ఇంకా మీనా విషయాలు లెక్క పెడుతున్నారు. గ్రూప్ 1 మేము పై కోర్టుకు పోతాం, కింది కోర్టుకు పోతాం. ఎవరి మీద పోతారు మీరు కోర్టుకు? నిరుద్యోగుల మీద కోర్టుకు పోతుంది గవర్నమెంట్. నిరుద్యోగుల రీ ఎగ్జామ్ పెట్టాలని అడుగుతుంటే, దానిలో రాసిన వాళ్ళంతా రీ ఎగ్జామ్ పెట్టాలని అడుగుతుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు రీ ఎగ్జామ్ పెట్టాలని ఉండకపోవచ్చు బహుశా. కానీ మీరు సరిగ్గా నిర్వహించుంటే వాళ్ళకు న్యాయం జరిగేది, వీళ్ళకు న్యాయం జరిగేది. మీరు బాధ్యత లేకుండా అసలు ఆన్సర్ చెప్పకుండా ఏదో మొక్కుబడిగా December 9 సోనియా గాంధీ బర్త్డే రోజు మేము ఇవ్వాల్సిందే అని అర్జెంటుగా ఏదో గొంతు మీద కత్తి పెట్టి చేసినట్టు చేస్తే లాస్ట్ కింద దూరం వచ్చింది. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా, ఇప్పటికైనా రీ ఎగ్జామ్ పెట్టాలి. నోటిఫికేషన్లు ఈ సంవత్సరం 2025, ఈ సంవత్సరం మనం ఆల్రెడీ 9వ నెలకు వచ్చినాం, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. అంతకుముందు పోయిన సంవత్సరం కూడా మొత్తం గవర్నమెంట్ వీలదే కదా, అప్పుడు కూడా ఏం నోటిఫికేషన్స్ లేవు. ఆ డిఎస్సి ఒకటే ఎక్స్ట్రా నోటిఫికేషన్ అంతే. ఇంకా మిగతా మొత్తం పాత ఉద్యోగాలు భర్తీ చేసినారు. ఇప్పటిదాకా దిక్కు లేదు. ఇప్పుడు అశోక్ సార్ ఎక్కడ గాయబ్ చేసినా కూడా అర్థమైతలేదు. ఎందుకు అంత దొంగతనం ఎందుకు? పోలీసు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పరా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలవనియరా? ఆయన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. చాలామంది ఫోన్ చేస్తున్నారు నాకు. ఎనీవే, పబ్లిక్ దృష్టికి తీసుకురావడానికి వీడియో చేస్తున్నాం మేము. అశోక్ సార్ ఎక్కడున్నాడో పోలీసులు వెంటనే విడుదల చేయాలి, అసలు వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలి ఆయనని. ఆయన దీక్ష చేసేది ఆయన ఏమన్నా ప్రభుత్వం అనేది కూలగొడదామని కాదు కదా, ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికే, నిరుద్యోగుల కోసం ఆయన దీక్ష చేయాలనుకున్నాడు. దానికి తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోయినా తెలియకుండా అర్ధరాత్రి తీసుకొని పోయి దొంగలను తీసుకుపోయినట్టుగా, రౌడీలను తీసుకుపోయినట్టుగా ఆయన కోచింగ్ సెంటర్, ఆయన చాలామందికి ఉద్యోగాలు రావడానికి ఆయన కోచింగ్ ఇస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళని కూడా ఒక గురువుని కూడా అరెస్ట్ చేస్తారా? ఇంకా మీరు ఎవరు అరెస్ట్ చేయండి, ఎవరిని మీ ప్రభుత్వాన్ని ఎవరిని ప్రశ్నిస్తే అని అరెస్ట్ చేస్తున్నారు. ఎనీవే, అశోక్ సార్ వెంటనే విడుదల చేయాలని మనం కూడా డిమాండ్ చేద్దాం.